ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకైతే ఇక్కడ నేను ఒక స్పూను వాము తీసుకున్నాను. వాము అనేది మన ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన ఐటమ్. ఇది చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే ఇంకా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాగా వాముని లైట్గా హీట్ చేయండి, మరీ ఎక్కువ కాదు, లైట్గా హీట్ చేసి మీరు ఇలాగా బాటిల్లో దేంట్లోనైనా వేసి స్టోర్ చేసుకున్నారంటే రెగ్యులర్గా దీన్ని తీసుకుంటూ ఉండొచ్చు. పిల్లల కోసము నేను ఇలాగ బాటిల్లో వేసి పెట్టాను. ఇలా కొంచెం చేతిలోకి తీసుకొని నలిపేసి వాళ్ళకి దవడకు పెట్టించామంటే దగ్గు ఎక్కువగా వస్తున్నప్పుడు, లేదంటే కఫం ఎక్కువగా ఉన్నప్పుడు, జలుబు జ్వరంతో ఇబ్బంది పడుతున్నప్పుడు డైలీ ఇది మార్నింగ్ ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి వాళ్ళకి దవడకు పెట్టండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసినా కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా అలాగే కాకుండా ఇలాగా వాముని అయితే, వేపిన వాముని తీసుకొని దాంట్లోకి కొంచెం పచ్చకర్పూరంని కానీ లేదంటే ముద్దకర్పూరం కానీ వేసేసి ఇలాగ ఒక కాటన్ క్లాత్లో కట్టేసి మూటలాగా కట్టేసి దీనిని వాళ్ళు పిల్లలు పడుకునేటప్పుడు వాళ్ళ పిల్లో కింద పెట్టేసాము అంటే వాళ్ళకి నైట్ అంతా కూడా మంచిగా శ్వాస వస్తుంది. అంటే శ్వాస రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు, దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, నైట్ టైంలో ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట ఈ ప్రాబ్లము. ఒక చల్లగా ఉంటుంది వాతావరణం కాబట్టి. అలాంటప్పుడు వాళ్ళ దిండు కింద ఇలా పెట్టామంటే ఇది 1 వీక్ వరకు దీని స్మెల్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. కర్పూరము వాము రెండింటి స్మెల్ వాళ్ళకి శ్వాస మంచిగా రావడానికి